చిరిగిపోయినట్టుంది. ఏంటి సామాన్య, ఏమైంది? ఓ, నేను శ్యామ్ గదిలోకి వెళ్ళటం చూసావా? నేను చూసింది నిజమే కదా? నిజమే, కానీ రుజువు అవ్వలేదు కదా. ఎంత మోసం! మోసం చేయక నువ్వు పట్టిస్తావంటే దొరికిపోతా మరి. సామాన్య, హీరో చేసే పని హీరో చెయ్యాలి, హీరోయిన్ చేసే పని హీరోయిన్ చేయాలి, విలన్ చేసే పని విలన్ చెయ్యాలి. అన్నీ నువ్వే చేస్తానంటే ఎలా? చూడు, నువ్వు దేనితో మొదలయ్యావో అదే నీకు మిగులుతుంది. ఎన్నిసార్లు చెప్పాను, అది మైండ్లో పెట్టుకోవాలి. బయలుదేరు, బయలుదేరు. నీ మాటలు నేను నమ్మను సూర్య. ఈసారి ఈ రోజుతో వదిలిపెట్టను. పంపిస్తాను, సమతాన్ని పంపిస్తాను. నా మెళ్ళో నీ చేత తాళి కట్టించుకుంటాను. పూజ లేదేంటి? ఇంకా రాలేదా? ఏమీ ఉంటుంది? అమ్మయ్యా. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఓ, మీరా? గుడ్ మార్నింగ్ అంకుల్. మీరు 4 రోజులు ఆఫీసులో లేకపోయేటప్పటికి నాకేం తోచలేదమ్మా. అంటే ఈ మధ్య శరీరం బాగా టెన్షన్ అలవాటు పడిపోయిందేమో. రిలాక్స్ అయ్యేటప్పటికి పిచ్చి పిచ్చిగా అనిపించింది. బీపీ టాబ్లెట్ షీటే తిరగలేదు అసలు. ఇప్పుడు చిరుగుతుందిలే అంకుల్. ఫిక్స్ అయిపోయారమ్మా? అది సరే కానీ పూజ ఇంకా రాలేదా? లేదు మేడం, పూజ 4 రోజుల నుంచి అసలు ఆఫీస్కే రావటం లేదు. లీవ్ కావాలని కూడా చెప్పలేదు. ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ అని వస్తుంది. ఈరోజు మార్నింగే వేరే నెంబర్ నుంచి ఫోన్ చేసింది. తన ఫోన్ పోయిందంట, ఒంట్లో కూడా బాగోలేదట. 2 డేస్లో వస్తానని చెప్పింది మేడం. ఓ, ఆ నెంబర్ ఒకసారి ఇస్తారా అంకుల్? అలాగేమ్మా. నోట్ చేసుకోమ్మా. 8977 222279. ఓకే, అది మేడం నెంబరు. ఓకే అంకుల్. మేడం, పూజతో ఏమైనా పని ఉందా? అది మేడం బాస్ అయి ఉంటుంది. ఇంతకుముందే నన్ను అడిగారు, ఇంకా రాలేదని చెప్పాను. ఈ విషయం గుడ్ మార్నింగ్ చెప్పినప్పుడు కదా అంకుల్ చెప్పాలి. 4 రోజుల తర్వాత వచ్చారు. కుశల ప్రశ్నలు అనేవి ఉంటాయి కదా మేడం. థ్యాంక్ యూ అంకుల్. హలో. సరే, గుడ్ మార్నింగ్ సార్. జీకే గ్రూప్ వాళ్ళ ఫైల్ రెడీ అయిందా? అయింది సార్.
కమ్ టు మై క్యాబిన్. ఓకే సార్. అంకుల్, జీకే గ్రూప్ ఆఫ్ ఫైల్ వెరిఫై చేయమని ఇచ్చాను కదా, చూసారా? చూశాను మేడం, అంతా పర్ఫెక్ట్గా ఉంది. మీరు ఊరెళ్ళి నెక్స్ట్ డేనే మీ ర్యాక్లో పెట్టేశాను. ఓ ఓకే. అంకుల్, మా బావ అడుగుతుంది ఆ ఫైల్ గురించే కదా? నాకు తెలియదు కదా మేడం, అడుగుంటే ఇచ్చి ఉండేవాడిని. ఆయన అడిగారు, మీరు తెలుసుకోరు, సరిపోయింది. మేడం, ముసుగు. ఓ థ్యాంక్స్ అంకుల్. సారీ సార్, హెల్త్ బాగోలేదు, లేట్గా లేచాను, ఆఫీస్కి కూడా లేట్ అయింది. అవునా? మరి ఆఫీస్ కిందకు వచ్చావు, రెస్ట్ తీసుకోపోయావా? మెడిసిన్స్ తీసుకున్నాను సార్, తగ్గింది. ఇదిగోండి ఫైల్. వాళ్ళు ఇచ్చిన ఎస్టిమేషన్ స్టడీ చేస్తే సిమెంట్ దగ్గర 50 lakhs వరకు మనం లాస్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి సార్. ఓ రియల్లీ? ఎస్ సార్. లాస్ అవుతున్నప్పుడు ఈ ప్రాజెక్ట్ చేయడం దేనికి? ప్రొజెక్ట్ చేద్దాం. రిజెక్ట్ చేయాల్సిన అవసరం లేదు సార్. నేను వాళ్ళతో మాట్లాడాను, ఎక్స్ప్లెయిన్ చేశాను, వాళ్ళు మిస్టేక్ జరిగిందని ఒప్పుకున్నారు. ఆ ప్రాజెక్ట్ ఎంతలో ఫినిష్ చేయాలో ఆ అమౌంట్ కూడా ఫైల్లో టైప్ చేశాను సార్. మీరు ఒకసారి చెక్ చేయండి. గుడ్ జాబ్ సైరా. నువ్వు ఇక్కడికి వచ్చి కొద్ది రోజులైనా ఎక్స్పీరియన్స్ లేకపోయినా నీ సిన్సియారిటీతో కంపెనీకి లాస్ రాకుండా చూస్తున్నావు. ఐ అప్రిషియేట్ యూ. కోటేశ్వరరావు గారు కూడా హెల్ప్ చేస్తున్నారు సార్. లేదంటే ఇంత తొందరగా వర్క్ నేర్చుకోవడం కష్టమయ్యేది. ఇందులో నా గొప్ప ఏమీ లేదు సార్, అంతా కోటేశ్వరరావు సార్దే క్రెడిట్. అమ్మ శ్యామ్, సైరా భానులా ఎక్స్ట్రా క్యారెక్టర్ చేస్తూ నాతో ఆడుకుంటుంది నువ్వేనా? ఇక్కడెవరో నీ మనిషి ఉన్నారనుకున్నాను, ఆ మనిషివి నువ్వేనా? ముసుగు వెనక్కి దాక్కొని నా గురించి తెలుసుకుంటున్నావా? దొరికావే. ఏమైంది సార్? నీ గురించే సైరా ఆలోచిస్తున్నాను. ఇన్ని కళలు నీలో ఉన్నాయని తెలిసి ఆశ్చర్యం వేస్తుంది. నాదేముంది సార్, రాయిలా ఇక్కడికి వచ్చిన నన్ను కోటేశ్వరరావు సరే శిల్పంలా మార్చారు. అవునా? జీ జీ. సైరా సార్. సైరా, నా మనసులో నీ మీదున్న ఫీలింగ్ చెప్పాలనిపిస్తుంది. ఇక చెప్పకుండా ఉండలేను. చెప్పొద్దని మాత్రం చెప్పకే. క్యా సార్? నా గురించి అన్నీ చెప్పి ఇలా చెప్పాడేంటా అని మాత్రం అనుకోవద్దు. ఏంటి సార్, ఏమైంది సార్? ఏమైందో తెలియదు సైరా. 4 రోజులు నేను ఆఫీస్కి రాకపోయేసరికి ఎవరినో మిస్ అయ్యాను అనే ఫీలింగ్ నాలో కలిగింది. అద్దం ముందు నిలబడి థింక్ చేస్తే నా రూపం బదులు నువ్వు కనిపించావు.
సార్ ఎస్ సైరా, అప్పుడే తెలిసిందే मैंने तुमसे प्यार किया అని. సార్ ఏం మాట్లాడుతున్నారు సార్? నేను నిన్ను ప్రేమిస్తున్నాను సైరా. ఐ వాంట్ యు. నువ్వు నాకు కావాలి. అదేలా కుదురుతుంది? ऐसा नहीं हो सकता సార్. ఎందుకు కుదరదు? నాకేం తక్కువ? మీకే ఎక్కువ ప్రేమిస్తున్నా సమంత మేడం మీకు ఉంది సార్. దాని మొహం. కావాలంటే నీకోసం దాన్ని వదిలేస్తాను. మొహం తెలియని నా కోసం ఆవిడని వదిలేస్తారా? అది నీకన్నా బాగుంటుందో చెప్పు. నాది బాగుంటానని మీకెలా తెలుసు? చెప్తాను. ఈ చేతులు చూడు, తళతళలాడుతూ మెలమెల మెరిసిపోతున్నా. ముద్దుగా అందంగా ఉన్న ఈ చేతులను చూస్తే తెలియదా ముసుగు వెనకాల ఉన్న నీ మొహం ఎంత అందంగా ఉంటుందో? ఫస్ట్ ఈ హ్యాండ్స్ చూసే ఫ్లాట్ అయిపోయాను సైరా. పట్టుకుంటే ఈ చేతుల్నే పట్టుకోవాలని ఫిక్స్ అయిపోయాను. అయినా నీ మొహం ఒకసారి యాక్సిడెంట్ అయినప్పుడు చూశాను కదా సైరా. నాకిప్పుడు అనిపిస్తుంది ఆ దేవుడు మన ఇద్దరిని కలపటానికి ఆ యాక్సిడెంట్ సీన్ క్రియేట్ చేశాడనుకుంటా. లేదంటే ఆ యాక్సిడెంట్ అవటం ఏంటి, నేను నిన్ను హాస్పిటల్లో జాయిన్ చేసిన విజిటింగ్ కార్డ్ ఇవ్వటం ఏంటి, నువ్వు నా పర్సనల్ పిఏ అవడం ఏంటి, త్వరలో మన ఇద్దరి షాదీ జరగబోతుండడం ఏంటి? సే ఎస్. వాట్ నో? ఐ నో. మీరు సమంత మేడంకే సొంతం. నా మనసు ఇప్పుడు మారిపోయింది సైరా. నా హృదయం నిండా ఇప్పుడు నువ్వే నిండిపోయి ఉన్నావు. ఆ ముచ్చుమోహంది మచ్చుకైనా లేదు. అదొక డ్రై ఐస్ గడ్డ, కరిగి నీరై ఆవిరైపోయింది. తప్పు సార్. నీకోసం తప్పదు సైరా. నాకు సమంత వద్దు, నువ్వంటేనే ఇక ముద్దు. ఇలా మారిపోతారు అని కల్లో కూడా అనుకోలేదు సార్. నేను మాత్రం అనుకున్నానా సైరా? అంతా అల్లా లీలా. ఒప్పేసుకో సైరా. ఒప్పుకోను. నేను తప్పుకోను. సార్ మీరు చేస్తుంది ఏమీ బాగోలేదు. ఏది అదే మాట? ఈ ముసుగు తీసి చెప్పు. తీసేరా. అలా అయినా నీ మొహం చూస్తే మీ ఇంటి ఆచారం ప్రకారం ఆ సమంతాన్ని అడ్డొచ్చినా మన షాదీ ఆగకుండా జరిగిపోతుంది. నో. ఎస్. నో సార్. ఎస్ సైరా. సార్ కాల్ మీ సూర్య. ఎస్ సైరా. సార్ ప్లీజ్ సార్. నేను కూడా ప్లీజ్ సైరా. ప్లీజ్ సార్. ప్లీజ్ సైరా. నన్ను వదిలేండి. ప్లీజ్. మీరు అనుకునే జరగదు. సైరా. సైరా. సై ఎందుకు వదులుతా? నీ చేతే ముసుగు తీయించే వరకు వదలను సమంత సైరాబాను. చెల్లి. ఏంటక్క? సామాన్య సూర్యాని సమంత గదిలో నిజంగానే చూసిందంటావా? చూస్తే మనకి చూపించడానికి సామాన్య మనల్ని లోపలికి తీసుకెళ్ళినప్పుడు లోపలుండేవాడు కదక్కా. మనకి మధ్య చేయాలన్న ఆలోచనలో ఉండడం వల్ల భ్రమపడుంటుంది చెల్లి. పొంగిన పాలు పొయ్యి పాలే అన్నట్టు సామాన్య పడిన కష్టమంతా నేలపాలే అయింది. సామాన్యనేదో అనుకున్నాను కానీ ఆ అమ్మాయి మంచిదే అక్క. అవును చెల్లి. మనకి సాయం చేయడం కోసం నిద్రాహారాలు మాని అది ఇంటి దగ్గరే ఉంటూ తెగ కష్టపడుతుంది. అవునక్క, నిజమే. జయంతి ఆంటీ నా మీద పాజిటివ్ గానే ఉంది. నాకు కావాల్సింది ఇదే.
సమంతాని బయటికి పంపగానే నన్ను కోడలుగా చేసుకోవడానికి ఈవిడ ఏ అభ్యంతరం చెప్పకుండా ఈలోపే సెట్ చేసుకోవాలి. రంగంలోకి దిగుతా. అవును చెల్లి, నువ్వు టిఫిన్ చేయలేదు ఈరోజు, ఏమైంది? రంగనాథ స్వామికి ఉపవాసం ఉంటున్నానక్క. మహాయాగం జరిగాక కూడా ఇల్లు ప్రశాంతంగా లేదు కదా. పూజలు ఏవైనా పొరపాట్లు జరిగాయేమోనని చంపలు వేసుకుని ఆయన క్షమించమని అడిగాను. ఈ రోజంతా ఏవీ తినననుకున్నాను. అవునా చెల్లి? అవునక్క. దొరికారు. నా వల్ల ఏదైతే చేస్తున్నానక్క. ఏం చేస్తున్నారు జయంతి ఆంటీ? ఓ రాజీ ఆంటీ, మీరు కూడా ఇక్కడే ఉన్నారా? ఇంకెక్కడికి వెళ్తావమ్మా? నీకంటే గీతలు చూసుకునే పనుంది. మాకే ఉంది, వంట పనేగా. నాకిప్పుడు ఆ పని లేదు కదా. సూర్య సమంత ఆఫీస్కి వెళ్ళిపోయారు కదా. అవును, నువ్వు ఆఫీస్కి వెళ్ళలేదా? మీకోసమే వెళ్ళలేదు జయంతి ఆంటీ. నాకోసమా? అవును జయంతి ఆంటీ, మీరు ఉదయం దేవుడి ఫోటో దగ్గర ఈ రోజు ఉపవాసం ఉంటానని చెంపలు వేసుకోవడం నేను చూశాను. అందుకే మీ చేత ఏ పని చేయించకూడదని ఈ రోజు నేను ఆఫీస్కి వెళ్ళలేదు. మీరు వెళ్ళి రెస్ట్ తీసుకోండి, నేను వంట చేస్తాను. అయ్యో పర్లేదమ్మా, నేను చేస్తానులే. ఈ ఇంటి ప్రశాంతత కోసం ఉపవాసం చేస్తున్నారు కదా, అది చాలు. మీ పనిని షేర్ చేసుకోవడానికి మీకు నేనున్నాను కదా. మీరు వెళ్ళి రెస్ట్ తీసుకోండి. చూడండి ఎంత నీరసంగా ఉన్నారు. వెళ్ళండి జయంతి ఆంటీ. రాజీ ఆంటీ, మీరేనా చెప్పండి. ఓ, మీరు వర్క్ చేస్తున్నారని జయంతి ఆంటీ ఇబ్బంది పడుతున్నట్టున్నారు. మీ ఇద్దరు వెళ్ళండి, మీ ఇద్దరి పని నేను చేస్తాను. యాక్టింగ్ బాగానే వర్కౌట్ అవుతుంది. ఏంటి ఇంకా ఆలోచిస్తున్నారు? వెళ్ళండి. అయ్యయ్యో, కర్రీ మాడిపోతుంది. ఈరోజు మీరొక్క పని చేయడానికి కూడా వీల్లేదు. మొత్తం నేనే చేస్తాను. నేను ఉపవాసం ఉన్న ఈరోజు నాకు కాబోయే కోడలు సామాన్య అని నాకు చూపించావా స్వామి? శామ్ తప్పిపోయింది అని బాధపడుతున్నాను. ఈ తరుణంలో నాకు శామ్ రూపంలో తరుణోపాయం చూపించావా దేవుడా? ఏంటి జయంతి ఆంటీ, మీరింకా వెళ్ళలేదా? వెళ్ళండి, రెస్ట్ తీసుకోండి. రాజీ ఆంటీ, మీరు తీసుకెళ్ళండి, నేనున్నాను కదా. మీరు వెళ్ళండి. తెలియని అమ్మాయిని కోడలుగా చేసుకోవడం కన్నా తెలిసిన ఈ సామాన్యనే కోడలుగా చేసుకోవడానికి ప్రయత్నిస్తాను. నాకింతకు మించి కోడలు రాదు. సామ్ ఎలాగో అత్తయ్యకు నాకు ఇష్టం లేదు కాబట్టి కొంచెం కష్టమైనా సామాన్యను నా వైపు లాగుతాను. ఛ, ఇంతకాలం పక్కనే బంగారాన్ని పెట్టుకుని కాకి బంగారం కోసం ప్రయత్నించాను. ఇక ఆలస్యం చేయను, మొదలు పెడతాను. ఏంటన్నారు? ఏం లేదమ్మా. నీ కష్టం అనిపిస్తే చెప్పమ్మా, నేను వచ్చేస్తాను. చెల్లి, నీకెందుకులే శ్రమ? రాజీ ఆంటీ అని పిలువు, నేనొచ్చేస్తాగా. ఇష్టం ఉన్న చోట కష్టం ఎందుకుంటుంది రాజీ ఆంటీ? మీరు వెళ్ళండి. పద చెల్లి. ఆ, ఆ. జయంతి ఆంటీ నా మాయలో పడిపోయింది. ఇక మునగ చెట్టు ఎక్కించేస్తా. సైరా, ఎక్కడికి వెళ్తున్నావు సైరా? ఆఫీస్ అయిపోయాక ఎక్కడికి వెళ్తాను సార్? మా ఇంటికే. ఎక్స్పెక్ట్ చేశాను. నిన్ను మీ ఇంట్లో డ్రాప్ చేయడం కోసమే వెయిట్ చేస్తున్నాను. రా, వచ్చి కారెక్కు. నేను మీ కారు ఎక్కడం ఏంటి సార్? ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు? ఏమన్నా అనుకోవడానికి నీ మొహం కనపడదుగా సైరా. సార్, ఎప్పట్లానే ఉండండి సార్. ఇలా డ్రాప్ చేసే కొత్త అలవాట్లు పెట్టుకోకండి. అదేంటి సైరా అలా అంటావు? ఎప్పట్లా ఉండటానికి మునుపుట్లా మన బంధం ఇప్పుడు ఓనరు ఎంప్లాయ్ బంధమా చెప్పు? మరి నువ్వంటే నాకిప్పుడు ఇష్టం కలిగింది కదా. బావా,
నీ అసలు రూపం మీద నాకు తెలుసు నువ్వు కృష్ణుడివని. సైరా, నీకు కూడా నేనంటే ఇష్టమే కదా? నేను చెప్పానా సైరా, దానికెందుకు అన్నిసార్లు నేను చెప్పానా నడుస్తావు? పోనీ ఇప్పుడు ఒక్కసారి చెప్పు, నేనంటే నీకు ఇష్టమని. సార్, ఇది పద్ధతిగా లేదు సార్. నడి రోడ్డు మీద ఒక అమ్మాయిని ఇబ్బంది పెట్టడం తప్పు. అందుకేగా ఇంటికెళ్ళి మాట్లాడుకుందాం అంటున్నాను.